Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. గోల్కొండ రాజును గడగడలాడించిన త్యాగశీలి సర్దార్ సర్వాయి పాపన్న. ఘనంగా జయంతి వేడుకలు, నేతల నివాళులు. కొనసాగుతున్న భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు, జిల్లాలో ఫ్రీడమ్ క్రికెట్ టోర్నమెంట్, పాల్గొన్న సిపి, కలెక్టర్. బీజేపీకి ప్రత్యామ్నాయంగా వామపక్ష లౌకికవాద కూటమి. ఐక్య పోరాటాలకు పిలుపునిచ్చిన సిపిఐ నేత చాడా. సుప్రీంకోర్టులో రాష్ట్ర మంత్రి కొప్పులకు షాక్. అందరి చూపు ధర్మపురి అసెంబ్లీ వైపు. ఇక వార్తల్లోని వివరాలు. బహుజనులను ఏకం చేసి గోల్కొండ రాజులపై దండయాత్ర చేసిన పోరాట యోధులు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జయంతి వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు, గౌడ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న త్యాగాన్ని గుర్తు చేస్తూ వారి ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి వేడుకలు జరిగాయి. చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ అధికారులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 18, 1650న ప్రస్తుత జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కిలాషాపూర్ గ్రామంలో గౌడకులంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న జమీందార్ వ్యవస్థపై పోరాడి చరిత్రలో నిలిచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ జీవి రామకృష్ణరావు, అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే కోడూరు సత్యనారాయణ గౌడ్, ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. కొంతమంది అంత హైలైట్ అయ్యారు, కొంతమంది చాలా హైలైట్ అవ్వలేదు. దానిలో ఒక హైలైట్ అవ్వలేని వ్యక్తులు మన రాష్ట్రంలో వాళ్ళకి తెలుసు తప్ప దేశంలో ఎవరికి తెలియజేస్తున్నారు. ఈయన గురించి మన అందరికి రాబిన్ హుడ్ గురించి విని ఉంటాం. యూకేలో, యునైటెడ్ కింగ్డమ్లో అప్పుడు ఆ టైంలో రాబిన్ హుడ్ ఏం చేస్తారు, అమీర్ దగ్గర నుంచి లేదన్నా మంచిగా రిచ్ మ్యాన్ దగ్గర నుంచి వాళ్ళు తీసుకొని గరీబ్ వాళ్ళకి ఇస్తారు. సో ఈయన కూడా ఆ పని చేశారు. ఈయన కూడా బ్రిటిష్ హిస్టారియన్స్ ఆయన కూడా రాబిన్ హుడ్ ఆఫ్ తెలంగాణను డిస్క్రైబ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈయన అంశాలు రెండు ఉంటుంది. ఇప్పుడు అప్పుడు ఉన్న నాయకులందరూ బ్రిటిష్తో అగెయిన్స్ట్ బ్రిటిష్ లేదన్నా అప్పుడు అక్కడ ఉన్న స్థానిక నాయకత్వం ఈ నిజాం ఉండొచ్చు, లేదన్నా అప్పుడు ఉన్న ఎవరైనా కింగ్డమ్ ఉండొచ్చు, వారి మీద వారు ఫైట్ చేశారు. ఈయన ఒకరి ఇద్దరి మీద ఫైట్ చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి వేడుకలు నిర్వహించారు. చిత్రపటానికి మేయర్ సునీల్ రావు, కమిషనర్ సేవా ఇస్లావత్తో పాటు అధికారులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న పోరాటాన్ని గుర్తు చేశారు. జై గౌడన్న. సర్వాయి పాపన్న ఆశయాలు సర్వాయి పాపన్న. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు అధికారికంగా ఘనంగా జరిగాయి. కరీంనగర్లో గౌడ సంఘం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని సర్వాయి పాపన్నకు ఘన నివాళులు అర్పించారు. నగరంలోని రామ్నగర్ మార్కెట్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుండి
ఒగ్గుడోలు కళాకారులతో డప్పు చప్పులతో బోనాలతో మానేరు వంతెనపై ఉన్న విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి సర్దార్ సర్వాయి పాపన్నకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమై బాలకిషన్, మేయర్ సునీల్ రావు, సిపి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలత, మానకొండ జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, గనగాని సత్తన్న గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ కార్పొరేటర్లు హాజరై మాట్లాడారు. ఆయన ఉన్న టైంలో ఆయన చూపించిన పోరాట పటిమ, ఉద్యమ స్ఫూర్తి, ఆయన ప్రజలకి చేసే సేవ మనందరికీ ఆదర్శప్రాయం. సో ఆ టైంలో ఇంత మీడియా లేనప్పుడు, ఇంత లేనప్పుడు ఒక చిన్న రాజ్యంలోనే ఆయన ప్రజల కోసం పడిన ఆయన కష్ట నష్టాలు, దానికి తప్పించడానికి ఆయన చూపించిన ఆ పోరాట పటిమ మనందరికీ ఆదర్శంగా ఉండాలి. అదే స్ఫూర్తిని మనం అందరం కూడా దాన్ని తీసుకుని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ ప్రభుత్వం 372వ జయంతి ఉత్సవాలని అధికారికంగా నిర్వహించడంతో ఇప్పుడు కలెక్టరేట్లో, కమిషనరేట్ ఆఫీసులో, స్టేట్ మొత్తంలో అన్ని ఆఫీసులు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అందరికీ అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినారు. కరీంనగర్లోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చిత్రపటానికి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి జోజిరెడ్డి నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు కామ్రేడ్ సారంగపాణి, నాయని నర్సయ్య, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పులిమాటి సంతోష్ కుమార్, పెద్దెల్లి శేఖర్ పాల్గొన్నారు. కరీంనగర్ సిపి ఆధ్వర్యంలో జరిగిన ఫ్రీడమ్ క్రికెట్ టోర్నమెంట్ ఆసక్తిగా కొనసాగింది. ప్రజా ప్రతినిధులు, పోలీస్ శాఖ మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్లో పోలీస్ విజయం సాధించగా ఫైనల్ మ్యాచ్ రెవెన్యూ పోలీస్ మధ్య కొనసాగింది. ఫైనల్ మ్యాచ్లో పోలీస్ జట్టు విజయం సాధించి ట్రోఫీని గెలుచుకుంది. ఈ మ్యాచ్లో సిపి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ అధికారులు క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఫ్రీడమ్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ముగిశాయి. చివరి రోజు సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు ఆసక్తికరంగా జరిగాయి. తొలుత ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారుల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. తొలుత నగర మేయర్ సునీల్ రావు, అడిషనల్ సిపి శ్రీనివాస్ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం పోటీ ప్రారంభమైంది. మేయర్ సునీల్ రావు బ్యాటింగ్, ఫీల్డింగ్ ఆడి ఆకర్షించారు. ప్రజలందరూ 70 సంవత్సరాల స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో మరి ఎంతో స్వేచ్ఛగా, ఎంతో సంతోషంగా పాల్గొంటూ ఉంటే మరి ప్రతిరోజు కూడా ఏదో రకమైన కార్యక్రమాలు, స్ఫూర్తి నింపే కార్యక్రమాలు, మరి స్వతంత్రం గురించి ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమాలు, ఈ 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం సాధించిన విజయాలుగా చెప్పుకోవడం కార్యక్రమం, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలనే దాని విషయాలు చెప్పుకునే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ క్రీడలు కూడా ఒక సహృద వాతావరణంలో, ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో మనందరం కూడా కలిసిమెలిసి మరి ఆడుతూ ఉన్నాం. కాబట్టి మరి ఈ స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో ఈ స్వర్ణోత్సవాలు పూర్తయిన తర్వాత రాబోయే రోజుల్లో భారతదేశం మరింత వేగంగా ముందుకు వెళ్ళే విధంగా, తెలంగాణ రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్లే విధంగా, కరీంనగర్ నగరం, పట్టణం కానీ, కరీంనగర్ జిల్లా కానీ చాలా వేగంగా ప్రగతి పథంలో ప్రయత్నిస్తుందో. భారత స్వతంత్ర వజ్రోత్సవాలు సందర్భంగా దాన్ని పురస్కరించుకొని ఈ యొక్క క్రికెట్ క్రీడా పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ డిపార్ట్మెంట్లకు, అదేవిధంగా ప్రజాప్రతినిధుల టీంకు మధ్య గత 10 రోజులుగా ఈ యొక్క టోర్నమెంట్ జరుగుతూ వస్తున్నాయి. ఇవాళ పూల్ ఏలో ఆల్రెడీ రెవెన్యూ టీము ఫైనల్కి వచ్చేసింది. టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్ రెవెన్యూ, పోలీస్ శాఖల జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో సిపి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ కర్ణన్ బ్యాటింగ్ చేసే క్రీడాకారుల ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఫ్రీడమ్ టోర్నమెంట్లో క్రికెట్ ఆడడం సంతోషంగా ఉందన్నారు. గెలుపోటములు సహజమని, క్రీడలు గొప్ప స్ఫూర్తినిస్తాయని, శారీరక దారుఢ్యంతో పాటు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని తెలిపారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల రామ్లీలా మైదానంలో ప్రారంభమయ్యాయి. ఫ్రీడమ్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ ఎమ్మెల్యే డాక్టర్ రసమై బాలకిషన్,
సుడా చైర్మన్ రామకృష్ణారావు ప్రారంభించారు. వాలీబాల్, కబడ్డీ పోటీలలో తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం, గన్నేరువరం, బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేతిరెడ్డి వనిత, రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సిద్ధం వేణు, స్థానిక సర్పంచ్ జక్కని శ్రీవాణి రవీందర్, ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ నాయని వెంకటరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల రమేష్, మానకొండూరు జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, స్థానిక ఉప సర్పంచ్ మడుపు శ్రీనివాసరెడ్డి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరి వజ్రోత్సవాల వేడుక అనేది మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోని చాలా గొప్పగా నిర్వహించాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమాన్ని మొదలైనటువంటి మన కార్యక్రమం ఈరోజు నియోజకవర్గ స్థాయి 6 మండలాలకు సంబంధించినటువంటి వాలీబాల్, కబడ్డీ క్రీడలు ప్రారంభించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. దీనికి సహకరించిన ప్రజాప్రతినిధులకు, పీఈటీలకు, ముఖ్యంగా విద్యార్థులకు, ఇందులో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనము ఇప్పటికే ఎండ ఉన్నది కాబట్టి ఈ క్రీడలను మనం ప్రారంభించుకున్నాం. సాయంత్రం మళ్ళీ అందరము మనం ఈ క్రీడల గురించి మనం స్ఫూర్తిగా మనం మాట్లాడుకుందాం. మళ్ళొక్కసారి పేరున ధన్యవాదాలు. రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా వామపక్ష లౌకికవాద పరిరక్షణ కూటమి ఏర్పాటు అవసరమని గుర్తు చేశారు. కరీంనగర్ జిల్లా 22వ సిపిఐ మహాసభకు ఆయన హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కరీంనగర్, కోతిరాంపూర్, అన్నమనేని గార్డెన్లో సిపిఐ 22వ జిల్లా మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా 2019 నుండి 2022 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పార్టీ కార్యక్రమాల నివేదికను వివరించారు జిల్లా కార్యదర్శి పోనుగంటి కేదారి. ఈ సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఖండించిన ఆయన రానున్న రోజుల్లో ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళితులకు 3 ఎకరాల సాగుభూమి, పోడు పట్టాలు తదితర అంశాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, నాయకులు మర్రి వెంకటస్వామి, గూడెం లక్ష్మి, కసిరెడ్డి మణికంఠరెడ్డి, కొయ్యడ సుజన్ కుమార్, కూన శోభారాణి, బోయిని అశోక్, అందస్వామి, టేకుమల్ల సమ్మయ్య పాల్గొన్నారు. ఈ పెద్ద ప్రచారం వచ్చింది. వాడు 7,500 కోట్లు పంజాబ్ బ్యాంకులో తీసుకొని ఎగ్గొట్టిపోయాడు, విదేశాలకు వెళ్ళిపోయినాడు. వాడు బీజేపీ నాయకుడు, ఆదాని గ్రూప్ వాడు, గుజరాత్ వాడు. వాడు ఇవాళ ప్రపంచం 4వ ధనవంతుడు, ముఖేష్ అంబానీ 7వ ధనవంతుడు. కానీ ఇలా ప్రజల బతుకులేంటి? వాడు 8వ ధనవంతుడైతే మనకేంటి? ఈ దేశ సంపద ప్రజలకు అందట్లేదు, చెందట్లేదు, కొద్దిమంది చేతుల్లోనే బందీ అయింది. ఇవాళ 1000 కుటుంబాల చేతుల్లో 70% సంపద ఉన్నది. అంతేకాదు వీళ్ళు అప్పులు తీసుకొని బ్యాంకులలో మొండి బకాయిల పేరుతో ఎగ్గొడతా ఉన్నారు. స్వాతంత్రం వచ్చినాక మొండి బకాయిల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వంలో 4 లక్షలు మాఫీ చేస్తే నరేంద్ర మోడీ మాత్రం 12 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశాడు. మన రాష్ట్ర బడ్జెటే కోటి 170 లక్షలు, అంటే 1,70,000. ఈ రకంగా 12 లక్షలు అపరాధం చేశారు. ఈ రకంగా చెప్తూ పోతే సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు పలువురు వక్తలు. ఆయన జీవిత చరిత్రను ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని సూచించారు. సతీ సహగమనాన్ని రూపుమాపేందుకు సంస్కరణలకు బీజం వేశారని కొనియాడారు. కరీంనగర్లో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ 250వ జయంతిని పురస్కరించుకుని పునరుజ్జీవనోద్యమ వేడుకలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. నగరంలోని జిల్లా గ్రంథాలయం నుండి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్పర్సన్ కనమల్ల విజయ హాజరై మాట్లాడారు. సతీసహ గమనంను రూపుమాపే వితంతు వివాహం లాంటి వాటిని రాజా రామ్మోహన్ రాయ్ ప్రోత్సహించారని గుర్తు చేశారు. వారి సేవలకు గుర్తింపుగా 1961లో రాజా రామ్మోహన్ రాయ్ ఫౌండేషన్ను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఫౌండేషన్ ద్వారా గ్రంథాల అభివృద్ధికి కృషి జరుగుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సరిత, గ్రంథాలయ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలకు మహిళా సాధికత
చెప్పడానికి ఉదాహరణ నేనే. నిజంగా చాలా గొప్పగా పెద్ద మనసున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది తెలంగాణ 75 సంవత్సరాల వజ్రోత్సవ కార్యక్రమంలో నిరంతరంగా మనం తెలంగాణ సాధించుకున్నాక ఎంతో పురోగతి కొలుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా 25 సంవత్సరాలు అందరూ ఆయురారోగ్యంతో ఉండి మరి రానున్న రోజుల్లో మహిళలకు పెద్దపీట వేస్తున్న మన పెద్దన్న పాత్రలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మహిళలకు అంటే స్త్రీని భూదేవితో పోలుస్తున్నారు. తొక్కుడు బండకున్నంత ఓపిక స్త్రీలో ఉండాలంటారు. మన భారతమాత భూదేవి మరి అందరూ స్త్రీలే కాబట్టి ఆ భారతమాతను ఆడవాళ్ళని ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ స్త్రీలు దేవతలు కొలువై ఉంటారంటారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు భారతమాతను గౌరవించి మనం గడ్డపైన ప్రతి ఒక్కరు గుండెకు హత్తుకునేలాగా ఈ జెండాను మోసి మరి మనం మన దేశానికి గర్వకారంగా 75వ వజ్రోత్సవాలు జరుపుకోవడం చాలా శుభసూచకం. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక మరోసారి చర్చకు తెరవేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ మంత్రి కొప్పుల ఈశ్వర్ సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను తిరస్కరించడంతో ధర్మపురి అసెంబ్లీ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అందరి దృష్టి హైకోర్టు తీర్పుపైనే ఉంది. సుప్రీంకోర్టు తిరస్కరణ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు తీర్పు తనకు అనుకూలంగా వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. వీవీప్యాడ్ల లెక్కింపు చేయకుండా అప్పటి కలెక్టర్ శరత్తో కలిసి మంత్రి కొప్పుల గోల్మాల్ చేశారని, న్యాయం తన వైపే ఉంటుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొప్పుల ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వీవీప్యాట్లు లెక్కించకుండానే కొప్పుల ఈశ్వర్ గెలిచినట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కేసు కొనసాగుతుంది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొప్పుల ఈశ్వర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేతో కూడిన బెంచ్ విచారించి హైకోర్టు ఉత్తర్వులను సమర్థిస్తూ మంత్రి కొప్పుల పిటిషన్ను తిరస్కరించింది. నైతికంగా ధర్మపూర్ ప్రజల యొక్క దయ, ఆ దేవుడు లక్ష్మణ సింహ ఆశీస్సులు నాకు ఉన్నాయి కాబట్టి ఈరోజు నేను సుప్రీంకోర్టులో కూడా గెలవడం జరిగింది. దానికి సంబంధించిన ఆర్డర్ కాపీని కూడా మీడియా మిత్రులకు నేను తెలియజేస్తున్నా. నేను ఖచ్చితంగా ధర్మం నా వైపు ఉన్నది. ధర్మపూర్ ప్రజలు నన్ను ఆశీర్వదించిండు. తప్పుదారితోని అప్పుడున్న శరత్ కలెక్టర్ యొక్క ప్రమేయంతో, అప్పుడున్న అధికారుల ప్రమేయంతో కొప్పుల ఈశ్వర్ తప్పుడు విధానంగా గెలిచి కుర్చీలో కూర్చున్నాడు. కాబట్టి ఈరోజు హైకోర్టులో చుక్క ఎదురైంది. హైకోర్టులో డిస్మిస్ అయ్యి హైకోర్టులో ఓడిపోవడం జరిగింది. తిరిగి సుప్రీంకోర్టులో కూడా ఓడిపోవడం జరిగింది. ఇప్పటికైనా నైతిక బాధ్యత వహించాలని చెప్పేసి కొప్పుల ఈశ్వర్ గారిని డిమాండ్ చేస్తున్నాము. రేపు రాబోయే కాలంలో ఏదైతే గౌరవ హైకోర్టు ద్వారా ఆ లీగల్ ప్రాసెస్ అయ్యి అతి త్వరలో రికౌంటింగ్ ఆర్డర్ వస్తుంది. ధర్మం నా వైపు ఉంది, దేవుడు నా వైపు ఉన్నాడు, ప్రజలు నా వైపు ఉన్నాడు. ఖచ్చితంగా రికౌంటింగ్ ద్వారా నా గెలుపు జరుగుతున్న విషయం నమ్మకంతో విశ్వాసంతో నేను ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో 6 మండలాలున్నాయి. జగిత్యాల జిల్లా పరిధిలోని ధర్మపురి, వెలుగటూర్, బుగ్గారం, గొల్లపల్లి, పెగడపల్లి ఉండగా పెద్దపల్లి జిల్లాలో ధర్మారం మండలాలున్నాయి. ఇందులో 1,91,111 మంది ఓటర్లు ఉండగా అందులో 94,863 మంది పురుషులు, 96,243 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2018 తెలంగాణ ఎన్నికల్లో ధర్మపురిలో 79.96% ఓటింగ్ నమోదైంది. ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు 70,579 ఓట్లు రాగా సమీప కాంగ్రెస్ అభ్యర్థి 70,139 ఓట్లు పోలైనట్లు ప్రకటించారు. అప్పటి ఎన్నికల అధికారులు 441 ఓట్ల తేడాతో గెలిచినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. తప్పకుండా రాబోయే రోజుల్లో రికౌంటింగ్ ఆదేశాలు హైకోర్టు కానివ్వండి, సుప్రీంకోర్టు కానీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సరే, ఏది ఏమైనా కానీ నైతికంగా ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని గడిచిన దాదాపు 8-9 సంవత్సరాలు చూస్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టినా అదే రోజు ఇంకో గంటకే ప్రెస్ మీట్, అంటే ఎదురు దాడి చేయడం, ఈవెన్ సామాన్య కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి దాకా కూడా ఎదురుదాడి చేయడము అనేది జరుగుతున్నది. ఖచ్చితంగా రాబోయే రోజులలో కోర్టు ఏదైతే తీర్పు ఇస్తుందో తప్పకుండా గౌరవిస్తాము. 100% మాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది. మా అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ గారు రేపు రాబోయే రోజులలో సరే ఈ కోర్టు వ్యవహారం ఇలా ఉన్నా కానీ 2023లో జరిగే ఎన్నికలలో ఖచ్చితంగా ఆ నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. ఓట్ల లెక్కింపులోనే గందరగోళం జరిగిందని ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ఎన్నిక చెల్లదని ఎన్నికల సంఘానికి ఉన్నతాధికారులకు అప్పుడే ఫిర్యాదు చేశారు ప్రత్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
అప్పటి జిల్లా కలెక్టర్ శరత్ మంత్రి కొప్పుల కలిసి గోల్మాల్ చేశారని ఆరోపించారు. వీవీప్యాట్లు లెక్కించాలని తాను కోరినప్పటికీ పట్టించుకోలేదని అడ్లూరి వాదన. దీనిపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేయగా కేసు నడుస్తుంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో కేసును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మంత్రి కొప్పులకు భంగపాటు తప్పలేదు. మా నాయకుడైనటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. పూర్తి స్థాయిలో మా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులందరం కూడా నమ్మకంతో ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు 100% ఎన్నికల్లో గెలిచి అప్పటికి ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఆ కౌంటింగ్ రోజు ఎన్నికలలో వాళ్ళదే వస్తుందన్న నమ్మకంతో అప్పుడున్నటువంటి అధికారులు ఆ కౌంటింగ్లో అవకతవకలు చేయడం జరిగింది. ఆ అవకతవకలు జరగడం వల్లనే అక్కడ ఉన్నటువంటి కొప్పులేశ్వరి నేడు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఖచ్చితంగా రీకౌంటింగ్ జరుగుతుందన్న ఆశ ఉంది. రీకౌంటింగ్లో ఖచ్చితంగా మేము నెగ్గుతామన్న ఆశ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మా స్థాయి మేమేందో పని చేయాలని చూపించాలని ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అనేక సంక్షోభాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్కు సుప్రీంకోర్టు ఉత్తర్వులు కొంత ఊరటనిచ్చాయి. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు సింపతి ఉంది. 3 సార్లు పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందడంపై ఓటర్లలో సానుభూతి వ్యక్తమవుతుంది. ప్రస్తుత హైకోర్టు తీర్పు ఆయనకు పాజిటివ్గా వచ్చినా రాకున్నా వచ్చే సాధారణ ఎన్నికకు మాత్రం ప్రజల మద్దతు పెరుగుతుందనే అభిప్రాయం ఆ నియోజకవర్గంలో వ్యక్తమవుతుంది. కరీంనగర్ రెవెన్యూ గార్డెన్లో ఈ నెల 28వ తేదీన బహుజన ధూమ్ ధామ్ కళా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ప్రజామిత్ర మండలి వ్యవస్థాపకులు కొరివి వేణుగోపాల్ తెలిపారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర కన్వీనర్ మచ్చ దేవేందర్ ఆధ్వర్యంలో జరిగే ఈ ధూమ్ధామ్కు ప్రజానౌక గద్దర్ గాయని విమలక్కతో పాటు 150 మంది కళాకారులు హాజరు కానున్నట్లుగా చెప్పారు. బహుజనుల హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్లో కళా ప్రదర్శనలు జరిగాయని 28వ తేదీన కరీంనగర్లో నిర్వహించనున్నామన్నారు. ఈ ప్రదర్శనకు ఉమ్మడి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 28 తారీఖు నాడు కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి రెవెన్యూ గార్డెన్లో బహుజన ధూమ్ధామ్ కార్యక్రమం అనేటువంటిది రాష్ట్ర కన్వీనర్ మచ్చ దేవేంద్ర గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి ధూమ్ధామ్ కార్యక్రమానికి ప్రజాయుద్ధ నౌక ప్రజా గాయకుడు గద్దర్ గారు, అదేవిధంగా ప్రజా గాయని ప్రజా గాయకి విమలక్క గారు, వారితో పాటు ఒక 150 మంది కళాకారులు అట్టి ధూమ్ధామ్ కార్యక్రమానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ పీడిత తాడిత దళిత బహుజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరికీ కూడా తమ యొక్క వాటా తమ యొక్క హక్కు అన్ని రంగాల లోపల రావాలనేటువంటి ఉద్దేశంతో మరి యొక్క ధూమ్ధామ్ కార్యక్రమం ఏప్రిల్ మాసంలో మరి హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది, మేలో వరంగల్లో ఏర్పాటు చేయడం జరిగింది, ఇప్పుడు కరీంనగర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నమస్తే, జై భీమ్, జై భారత్. బాలికలు, మహిళలు చట్టాలపైన పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు చైల్డ్ లైన్ 1098 జిల్లా కోఆర్డినేటర్ సంపత్. కరీంనగర్ చింతకుంట సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో అర్బన్ సిడిపిఓ ఉమారాణి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆత్మరక్షణ, సోషల్ మీడియా, ప్రైవసీ సెట్టింగ్ల గురించి తెలుసుకోవాలన్నారు. వాట్సాప్, ఫేస్బుక్లో వ్యక్తిగత సమాచారాన్ని ఉంచరాదన్నారు. యుక్త వయసులో వచ్చే మార్పులు, వ్యక్తిగత పరిశుభ్రతపైన కరీంనగర్ అర్బన్ సిడిపిఓ ఉమారాణి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఝాన్సీ, సూపర్వైజర్లు రాజమణి, మహిళా శక్తి సెంటర్ కోఆర్డినేటర్ కవిత, శైలజ, పోషణ్ అభియాన్ టీం సతీష్, అనిత, స్వధార్ కౌన్సిలర్ వసంత పాల్గొన్నారు. ఫస్ట్ మన దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఇనిషియేషన్ తీసుకోవాలి. మనం ఏదైనా చెప్పే ముందు ఫస్ట్ చెప్పే వాళ్ళకి చాలా మంచి అవకాశం ఉంటుంది. అందుకే నేను ఫస్ట్ చెప్తాను, ఎప్పుడు అంటాను ఫస్ట్ మనం చెప్పిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళకి చెప్పడానికి ఏమి ఉండవు. వాళ్ళు చెప్పాలనుకున్నా సరే ఇవన్నీ చెప్పాల్సిన అయిపోయినాయి అని చెప్పి పే స్కేల్ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు చేపట్టిన రిలే నిరాహార దీక్ష గురువారం 25వ రోజుకు చేరింది. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట వీఆర్ఏలు దీక్ష కొనసాగించారు. తాము కొద్ది నెలలుగా ఆందోళనలు, నిరసనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి స్పందన కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రకటన చేయకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 23 నెలల క్రితం సీఎం గారు ఇచ్చిన హామీ మేరకు మేము ఆ యొక్క హామీలు నెరవేర్చడానికే మేము ఇక్కడ
నిరవధిక దీక్ష చేస్తున్నాము. అదేవిధంగా మేము గొంతమ్మ కోరికలు కోరడం లేదు. సీఎం గారు చెప్పిన విధంగా దాన్ని అమలు చేయాలని మేము ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నాము. మేము శాంతియుతంగా చేస్తున్నాము. అంతేగాని మేము ఎవరి ప్రోద్బలంతో మేము చేయడం లేదు. మా యొక్క బతుకుల గురించి మా యొక్క అర్ధాకలితో మేము జీవించలేకపోతున్నామని మాకు అది ప్రమోషన్ ఛానల్ ఉండే విఆర్ఓ వ్యవస్థను తీసేసారు. విఆర్ఓ వ్యవస్థను తీసేసిన సంది మాకు శ్రమ ఎక్కువ అవుతున్నది. ఆఫీసులలో ఊర్లలో మేము ప్రతి ఒక్క పనికి మేమే చేయడం జరుగుతుంది. కావున మా యొక్క బతుకులను ఆలోచించి సీఎం గారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మేము కోరుతున్నాము. బీసీ యువజన సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ దుబ్బాక రమేష్ జన్మదినం సందర్భంగా కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ వీర బ్రహ్మేంద్ర అనాథ ఆశ్రమంలో అన్నదానం నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గాండ్ల రమేష్, బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పెంట అజయ్, బీసీ విద్యార్థి సంఘం చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పైండ్ల మధు సభ్యులు పాల్గొన్నారు. దుబ్బాక రమేష్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వీర బ్రహ్మేంద్ర అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం మరి బట్టల పంపిణీ పనుల పంపిణీ చేయడం జరిగింది. మన రమేష్ అన్న రానున్నటువంటి రోజుల్లో మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పేసి, అదేవిధంగా బడు బలహీన వర్గాల కోసం ఎవరికి ఆపదున్నా కూడా నేను ఉన్నానంటూ మరి రమేష్ అన్న కూడా ప్రతి వ్యక్తి కూడా ముందున్నటువంటి వ్యక్తి. మరి ఆ వ్యక్తి ఇలా జన్మదినాన్ని ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున కూడా జరుపుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు మరి ఇక్కడ అనాథాశ్రమంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే పేద ప్రజలు ఎవరైనా ఉంటే ఇలా చదువుకోవడానికి ఎవరైనా పేదలు డబ్బులు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు 5,000 కానీ 10,000 కానీ సాయం చేసేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి మరి రమేష్ అన్న. ఇట్లాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కూడా మా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించి తల్లిదండ్రులకు అప్పగించినందుకు కరీంనగర్ సిపి సత్యనారాయణకు కృతజ్ఞతలను తెలిపారు ఎంఐఎం ప్రతినిధులు. నగరంలోని పోలీస్ కమిషనరేట్ ఆఫీసులో సిపిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షులు, తెలంగాణ హజ్ కమిటీ మెంబర్ సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్, ఎంఐఎం నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బర్కత్ అలీ, కార్పొరేటర్లు అఖిల్ ఫిరోజ్, షర్ఫుద్దీన్, నాయకులు అతివా, అలీబాబా, అజరుద్దీన్ దబీర్, ఇబ్రహీం, సాజిద్ మజీద్ పాల్గొన్నారు. డివిజన్లో మున్సిపల్ కార్మికులకు 4వ డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ నుజత్ అలీ కోళ్లను పంపిణీ చేశారు. డివిజన్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించడం వల్లే కార్పొరేటర్కు పేరు వస్తోందని ఎంఐఎం కార్పొరేటర్ అలీబా గుర్తు చేశారు. 15 ఆగస్టు జనవరి 26 అప్పుడు కార్మికులను గుర్తించి సేవా అవార్డు ఇవ్వాలని నగర మేయర్ సునీల్ రావును ఆయన కోరారు. సీఎం కేసీఆర్ కరీంనగర్లో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో సీఎం పర్యటన ఖరారైనట్లుగా సమాచారం. ఈ నెల 20న నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ సభను ముగించుకొని కరీంనగర్ ఉత్తర తెలంగాణ భవన్కు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. రాత్రి అక్కడే బస చేసి నగరంలో ఓ ఎమ్మెల్యే కుమారుడి పెళ్లి వేడుకలో పాల్గొని రామగుండంకు బయలుదేరి వెళ్లనున్నారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కుమారుడి వివాహ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు మేయర్ సునీల్ రావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్తర తెలంగాణ భవన్లో బస చేయనుండడంతో భారీ భద్రత కల్పించే అవకాశాలు ఉన్నాయి. కరీంనగర్లో సీఎం కేసీఆర్ బస చేయనున్న నేపథ్యంలో రాజకీయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరీంనగర్ పర్యటనలో సీఎం కేసీఆర్ను ఎవరెవరు కలుస్తారు, మారుతున్న రాజకీయ సమీకరణాలపై ఆయన చర్చించే అవకాశాలు ఉన్నాయి. అయితే సీఎం పర్యటన షెడ్యూల్పై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోల్కొండ రాజును గడగడలాడించిన త్యాగశీలి సర్దార్ సర్వాయి పాపన్న, ఘనంగా జయంతి వేడుకలు, నేతల నివాళులు. కొనసాగుతున్న భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు, జిల్లాలో ఫ్రీడమ్ క్రికెట్ టోర్నమెంట్, పాల్గొన్న సిపి, కలెక్టర్. బీజేపీకి ప్రత్యామ్నాయంగా వామపక్ష లౌకికవాద కూటమి, ఐక్య పోరాటాలకు పిలుపునిచ్చిన సిపిఐ నేత చాడా. సుప్రీంకోర్టులో రాష్ట్ర మంత్రి కొప్పుల కృష, అందరి చూపు ధర్మపురి అసెంబ్లీ వైపు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.